వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం మగ శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఎల్బీ నగర్ లో ఘరానా మోసగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పొలిటీషియన్ అంటూ కోర్టులో కొల్లగొట్టిన వనపర్తి జిల్లా వాసి కుల్సుంపుర మేకల మార్కెట్ లో దారుణ హత్య పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిని కత్తులతో పొడిచి హతమార్చిన దుండగులు ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ దాడులతో అధికారుల గుండెల్లో గుబులు ఏకకాలంలో 250 ఎంఆర్ఓ కార్యాలయంలో దాడులు చేపట్టిన అధికారులు ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సరూర్ నగర్ చెరువుకట్ట వద్ద గుర్తు తెలియని 6 నెలల మగ శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వెనుకనొచ్చిన పెంచుకుంటారు కదా, ఎంతమంది లేరు పిల్లలు లేని వాళ్ళు. ఈరోజు సుమారు 1:30 ఆ ప్రాంతంలో సరూర్ నగర్ ట్యాంక్లో గుర్తు తెలియని 6 నెలల అబ్బాయికి సంబంధించిన మృతదేహం కూడా దొరికింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఎల్బీ నగర్ లో పొలిటీషియన్ అంటూ కోర్టులో కొల్లగొట్టిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వనపర్తి జిల్లా కిలాఘన్పూర్ మండలం వెంకటపల్లి గ్రామానికి చెందిన మాడల పురుషోత్తం ప్రభుత్వ స్థలాలు విక్రయిస్తూ అక్రమంగా కోట్లు దోచుకున్నాడు. బాలాపూర్లో ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నించగా ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డిపై కక్ష కట్టిన నిందితుడు ఎంఆర్ఓ విజయారెడ్డిని చంపినట్లు చంపేస్తా అని అర్ధరాత్రి పెట్రోల్ బాటిల్తో శ్రీనివాస్ ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. గతంలో కూడా రంగారెడ్డి కలెక్టర్ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకల మార్కెట్లో దారుణ హత్య చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో కార్తీక్ అనే వ్యక్తి సచిన్ ని దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. के दिन रात में करीब 10:30 बजे पौने 11 के टाइम पे एक मेकल मंडी जियागुड़ा में एक सचिन बोलकर आदमी को कार्तिक बोलकर और एक आदमी मर्डर करा बोलकर पुलिस स्टेशन कुलसुमपुरा को इन्फॉर्मेशन आए तो इंस्पेक्टर शंकर उसका पुलिस स्टेशन का स्टाफ इधर मेकल मंडी को विजिट करे तो ये सचिन एज अबाउट 26 ईयर्स वो आदमी को कार्तिक चाकू से मार के मर्डर करा बोलकर इधर मालूम हुआ। ये सचिन निम्बोली अड्डा में एक मटन चाप चला रहा है बोलकर मालूम हो रहा। उसका बीवी के साथ इधर ये मेकल मंडी के नज़दीक ठहरा बोलकर मालूम हो रहा। ये कार्तिक और सचिन के बीच में कुछ पैसों का झगड़ा है, क्या है अभी नहीं मालूम। अपना पूरे इन्वेस्टिगेशन में मालूम होता। ये कार्तिक चाकू से गर्दन पे और चेस्ट पे
मारे तो स्पॉट डेथ हो गए। डेड बॉडी को उस्मानिया मार्केट की शिफ्ट करें। उसका रिश्तेदारों से बात करने के बाद पूरा इन्वेस्टिगेशन करके इसके पीछे और कार्तिक है और कौन कौन है पूरा मालूम कर लेके एक्शन ले। कार्तिक अभी उसका नाम मालूम हुआ, अभी उसको पकड़ने का है। हाँ। కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా మెహదీపట్నం మసీద్ పరిధిలో ముస్లింలు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. దేశ సమగ్రతను దెబ్బతీసే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. हक हमारी आजादी, हम छीन के लेंगे आजादी, सुन ले मोदी आजादी, मेरे खून से लिख दे आजादी, मेरे कफन पे लिख दे आजादी, मेरी खबर पे लिख दे आजादी, हक हमारी आजादी, आजाद देश में आजादी, हक हमारी आजादी, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। आवाज दो, आवाज दो, सुन ले आबादी, आजादी, एनआरसी से आजादी, एमपीआर से आजादी, सीएए से आजादी, आवाज दो, एनआरसी वापस लो, एनआरसी वापस लो, एमपीआर वापस लो, सीएए वापस लो, आवाज दो, आवाज दो, मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, अमित शाह तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, अमित शाह तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, आवाज दो, आवाज दो, आवाज दो। మల్లాపూర్లోని కన్హా శాంతి నివాసంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రపంచంలోని అతిపెద్దదైన ధ్యాన మందిరంను ఈ నెల 28వ తేదీన ప్రారంభించబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ధ్యాన మందిరంలో సుమారు 40,000 మంది అభ్యాసకులు పాల్గొనవచ్చని, హైదరాబాద్లో ఇదే హెడ్ క్వార్టర్స్గా పిలువబడుతుందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి యోగా గురువు రామ్దేవ్ బాబా హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఏకకాలంలో చేపట్టిన ఏసీబీ దాడులు అధికారుల గుండెల్లో గుబులు పుట్టించాయి. రాష్ట్రంలో మొత్తం 670కి పైగా ఎంఆర్ఓ కార్యాలయాల్లో 250 ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఒకేసారి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏసీబీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లా నూసెండ్ల మండల రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో రికార్డుల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు పాస్ పుస్తకాల మంజూరు మరియు ఆన్లైన్ నమోదులో సమస్యలు ఎదుర్కొన్న రైతుల నుండి వివరాలు సేకరించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీటీసీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కౌంటింగ్ నిర్వహణకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాసన్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. కౌంటింగ్ అనంతరం అభ్యర్థులు ఎలాంటి బాణసంచా కాల్చడం గానీ లేదా ర్యాలీలు చేపట్టడం గానీ చేయకూడదని హెచ్చరించారు. एक मिनट जाने కర్నూలు జిల్లాలో న్యాయవాదులు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఫ్లెక్సీని ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల తీరు సరికాదని ధ్వజమెత్తారు. బైఠాయించి ఆందోళన చేపట్టిన న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా మునుగాల మండలం కృష్ణానగర్లో రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అట్టడుగు వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు చాలా లబ్ధి చేకూరుతుందని అన్నారు. వాళ్ళందరూ సిస్టర్స్ నిమ్మలంగా తీసుకుంటూ ఈరోజు కృష్ణానగర్ గ్రామంలో బీపీ షుగర్ క్యాంపు పెట్టడం జరిగినది. ఈరోజు 50 మందికి పైగా పేషెంట్లు వచ్చి రక్త పరీక్ష చేయించుకొని మందులు ఇవ్వడం జరిగినది. ఈ క్యాంపులో భాగంగా డాక్టర్ దిలీప్ కుమార్ వైద్యాధికారి మరియు గ్రామ సర్పంచ్ వీరం రెడ్డి లింగారెడ్డి గారు, అలానే ఏఎన్ఎం సుచరిత మరియు ఆశా కార్యకర్త భారతి, సూపర్వైజర్ ఆర్ వినోద్ గారు పాల్గొన్నారు. ఇలాంటి క్యాంపులను వినియోగించుకొని బీపీ షుగర్ గోళీలు కరెక్ట్ టైంకి వేసుకుంటే ప్రాణహాని ఉండదని తెలియజేస్తున్నారు. యూసఫ్గూడ విజయభాస్కర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ పుణ్యపతి, సిఓ రుక్మిణి మాట్లాడుతూ ఓటర్ డే సందర్భంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మరి యూసఫ్గూడ సర్కిల్లోని జీహెచ్ఎంసీ తరఫున ఎస్హెచ్జీ మెంబర్స్ అంటే వీళ్ళందరూ ఎస్ఎల్ఎఫ్లో రిజిస్టర్ ఎస్హెచ్జీ మెంబర్స్ అందరితోని ఈ రంగోలీ కాంపిటీషన్స్ అనేది అంటే ఓటర్ అవగాహన కోసమని ఈ రంగోలీ కాంపిటీషన్స్ అనేవి చేపట్టడం జరిగింది. 18 సంవత్సరాలు దాటినటువంటి ఓటర్లు రిజిస్టర్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కోసమని మెయిన్గా ఈ క్యాంపెయినింగ్ ఒకటి టేకప్ చేయడం జరుగుతుంది. అంటే రేపు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఓటర్స్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాము.
ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది మేడం ఇది? ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? ఇది జీహెచ్ఎంసీ యూసీ కూడా అండి, వాళ్ళు ఎస్ఐజీ మెంబర్స్. ఎంతమంది పాల్గొన్నారు? 20 వీళ్ళందరూ యూసీ కూడా కూడా ఎస్ఎల్ఎఫ్ ఎస్ఐజీ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? ఎన్ని సంవత్సరాల నుంచి? ఇది నేషనల్ ఓటర్స్ డే అనేది మనకి 2011 నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్స్ డే నేషనల్ వైడ్గా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో భాగంగానే ఇట్లాంటి యాక్టివిటీస్ అనేది టేకప్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఆవనిగడ్డ నియోజకవర్గంలో నివాస స్థలాల కోసం 196.73 ఎకరాల భూమి కావాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీడీ శ్రీలత పేర్కొన్నారు. మోపిదేవి ఎంపీడీఓ కార్యాలయంలో ఆవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాలతో పాటు పామర నియోజకవర్గం మొవ్వ మండలానికి చెందిన ఏపీఓలు, టీఏలు, ఈసీలతో మండల ప్రత్యేక అధికారి ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ శ్రీలత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ కోడూరులో 19.6 ఎకరాలు, ఘంటసాలలో 51.86 ఎకరాలు, చెల్లపల్లిలో 35.01 ఎకరాలు, అవనిగడ్డలో 8 ఎకరాలు, మోపిదేవిలో 28.76 ఎకరాలు, నాగాయలంకలో 53.5 ఎకరాలు ఇళ్ల స్థలాల కోసం అవసరమై ఉండగా స్థానిక తహసీల్దార్ ఆ స్థలాలను స్వీకరించారని తెలిపారు. వెరిఫై చేస్తాం కదా, వెరిఫికేషన్ ఆఫ్ లేఅవుట్ తర్వాత దానిలో నెక్స్ట్ మనకు చూసుకోవాల్సింది వచ్చింది ఈజ్ సైట్ వర్కబుల్, అంటే మనం చేసే విధంగా ఉందా లేదా అన్నది. ఒకవేళ కనుక అది డిస్ప్యూట్లో ఉంటే అది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఒకసారి మాట్లాడి అది మనం డ్రోన్ సర్వేకి పెట్టాలా లేదా అన్నది మనం అది రెవెన్యూ వాళ్ళతో కలిసి డిసైడ్ చేయాలి. డిస్ప్యూట్లో ఉంటే వాళ్ళు చేయదు, డ్రోన్ సర్వే టేకప్ చేయదు. అందుకని మనం ముందుగానే వాళ్ళ టైం వేస్ట్ కాదు. ఇప్పుడు ఒక్కొక్క దాని మీద మనకు ఒక్కొక్క లేఅవుట్ మీద 20,000 ఖర్చు పెడుతున్నారు డ్రోన్ సర్వే. కాబట్టి మనం దాన్ని తర్వాత చూస్తాం. ఓకేనా? తర్వాత మనకి కోర్టు కేసెస్ కానీ దాని మీద ఏమీ కూడా మనకి ఉండకూడదు. ఇంకోటి మనకి వైసీపీ కార్యకర్తలు రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ సమైక్యాంధ్ర కేంద్రం వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ జెడ్పీటీసీ మెంబర్ శ్రీరాములు మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థం కొరకు అమరావతి నిర్మాణం జరుగుతుందని, అది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే లబ్ధి చేకూరేలా ఉందని తెలిపారు. ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం అనేక చర్చ జరిగి ఎంతో ఆలోచనతో మనం అసెంబ్లీలో బిల్లు పెడితే అదే బిల్లును శాసనమండలి పంపించినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కేవలం తన స్వార్థం కోసం, కేవలం తన అనుచరుల కోసం, కేవలం తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ కోసం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 100,000 ఎకరాలు తన అనుచరులు ముందే కొనుక్కున్నారని చెప్పి కేవలం తన ప్రాంతం వాళ్ళు, తన సామాజిక వర్గం మాత్రం బాగుపడాలనేటువంటి ఒక దురాశతో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో శాసన మండలిలో బిల్లు పెడితే ఈయన గ్యాలరీలో కూర్చొని ఈరోజు మన బిల్లు కట్టుకోవడం జరిగింది. మరి ఈ రోజు మనం అంతా కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబాటు పడింది, ఎన్నో రకాలుగా అభివృద్ధిలో మనం వెనుకబడినాం. రాయలసీమ ప్రాంతంలో కేవలం సాగునీటి వసతి లేక, తాగునీటి వసతి లేక ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇటువంటి రాయలసీమ ప్రాంతానికి కనీసం జ్యుడిషియల్ ఉందన్నా మనకు అందిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుంది. జగనన్న నాయకత్వం, బుగ్గన నాయకత్వం, జగనన్న నాయకత్వం. ఈరోజు డోన్ నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అభివృద్ధి వికేంద్రీకరణకు అడుగడుగున అడ్డుపడుతూ
మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉందో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగడుగున అడ్డుపడుతూ మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి ఆలోచనలకు ఆయన అడ్డుపడుతున్నాడు. కాబట్టి మరి ఆ అడ్డుపడేటువంటి తీరు ఈ రాష్ట్రానికి నష్టం జరగబోతుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి కాకుండా కేవలం ఒక ప్రాంతానికి మద్దతు ఇస్తూ మరి అంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు తీసుకోవడం అనేటువంటిది బాధ కలిగిస్తూ మరి అటువంటి నిర్ణయాలను తప్పుపడుతూ మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈ నెల 15వ తేదీన గాగిల్లాపూర్ వద్ద జరిగిన యాదాగౌడ్ హత్య కేసును దుండిగల్ పోలీసులు ఛేదించారు. యాదాగౌడ్ భార్య సౌజన్యకు ఆసిఫ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాల నేపథ్యంలో భార్య సౌజన్యను ఆసిఫ్ను యాదాగౌడ్ మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న ఆసిఫ్ పథకం ప్రకారం హత్య చేశారని పోలీసులు తెలిపారు. గాగిల్లాపూర్ విలేజ్ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాల దగ్గర ఎం యాదాగౌడ్ ఏజ్ 35 ఇయర్స్ను అతనికి పరిచయం ఉన్న మిత్రుడు ఆసిఫ్ అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మృతుడు యాదాగౌడు మేడ్చల్ రాఘవ ఫైనాన్స్లో పనిచేస్తాడు. ఇతడు కుటుంబంతో గాగిలాపూర్లో ఉంటూ ఒక చిన్న కిరాణా షాపు కూడా నడుపుకుంటున్నాడు, హోటల్ కమ్ కిరాణా షాపు. ఇతని భార్య పేరు సౌజన్య. ఈ ఆసిఫ్ అనేవాడు కూడా గాగిలాపూర్లో ఉంటూ కార్ డ్రైవింగ్ చేసేవాడు. గత 5-6 నెలలుగా అతను డ్రైవింగ్ పని మానేసి ఈ యొక్క యాదాగౌడ్తో కొద్దిగా చనువు పెంచుకొని తరచుగా వాళ్ళ ఇంటికి వస్తూ యాదాగౌడ్ భార్య సౌజన్యతో కూడా చనువు పెంచుకొని ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆమెకు ఒక సిమ్ కార్డు, సెల్ ఫోన్ కూడా కొనివ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ దాంట్లోనే చాటింగ్ చేసుకునేవాళ్ళు. అంటే కొద్ది కాలం వాళ్ళ ఇద్దరి మధ్యన ఇట్లా నడుస్తుండగా భర్తకు అనుమానం వచ్చి సెల్ ఫోన్ చూసి భార్య పైన కొంచెం అనుమానం పెంచుకొని ఆమెను నిలదీసి కొంచెం కట్టడి చేశాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ తిరిగి ఇచ్చింది. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్యన కొంచెం గొడవలు రావటం, మనస్పర్ధలు ఏర్పడడం జరిగితే మరి నా భర్త నన్ను ఏమో చేసే ప్రయత్నంలో ఉన్నాడు అని నేను ఆసిఫ్కి చెప్పడం జరుగుతుంది. ఇద్దరు కలిసి ఎట్లనన్నా వీడిని తీసేస్తే మనం హాయిగా ఉండొచ్చు, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పి 15వ తారీఖు నాడు ఇవాళ పండగ ఉంది కదా తాగుదాం పదా అని చెప్పి ఆసిఫ్ యాదాగౌడ్ని డబుల్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మద్యం తాగినారు. ఆ క్రమంలోనే కత్తి తీసుకొని వెనక వైపు నుంచి పొడవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఛాతి మీద కూడా కత్తిపోట్లు పోవడం జరిగింది. అక్కడికక్కడికే యాదాగౌడ్ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దుకాణం దగ్గరికి తిరిగి వచ్చి నేను నీ భర్తను చంపేశానని చెప్పి యాదాగౌడ్ ఊళ్ళో నుంచి పారిపోవడం జరిగింది. ఈ యొక్క కేసును ఎస్ఐ శేఖర్ రెడ్డి సహాయంతో ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారు చాకచక్యంగా పరిష్కరించడం జరిగింది. ఈరోజు ఉదయం నిందితుడు ఆసిఫ్ని మరియు అతనికి సహకరించి ప్రోత్సహించినటువంటి మృతుడి భార్య సౌజన్యని అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. ఆగ్రం పహాడ్ సమ్మక్క సారాళమ్మ జాతర బందోబస్తు ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్ పర్యవేక్షించారు. వచ్చే నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆగ్రం పహాడ్ సమ్మక్క సారాళమ్మ జాతర సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడానికి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసినాం. అక్కడ యువ గారిని కూడా రిక్వెస్ట్ చేసినాం. అక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ సరిగ్గా చక్కపెట్టి పెట్టామని చెప్పేసి టాయిలెట్స్ తర్వాత మళ్ళీ వాటర్ ఫెసిలిటీ కూడా బాగా అరేంజ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా వాళ్ళని కూడా ప్రతి ప్లేస్లో రూట్లో తర్వాత పార్కింగ్ ప్లేసెస్లో తర్వాత ఇక్కడ నా దగ్గర దర్శనం దగ్గర కూడా మా సరైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి అందరికి కూడా మంచి కన్వీనియంట్గా ఉండేట్టు ప్రయత్నం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. జాతరలో సీసీ కెమెరాలు ఇప్పుడు మనం ఈ సీసీటీవీ కెమెరాస్ లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఎక్కువ సీసీటీవీ కెమెరాస్తో కవర్ చేస్తున్నాం. లాస్ట్ టైం 20 సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది. ఈసారి 20 సీసీటీవీ కెమెరా పెడుతున్నాం. అది 26 సీసీటీవీ కెమెరా పెడుతున్నాం. అది కాకుండా ఒక డ్రోన్ కెమెరాని కూడా ఓవరాల్గా మొత్తం ఏరియానంతా కవర్ చేయడానికి
ఒక డ్రోన్ కెమెరా కూడా ఏర్పాటు చేసి అక్కడ నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే క్రైమ్ టీమ్స్, సిసిఎస్ టీమ్స్, తర్వాత సి టీమ్స్ ఇవన్నిటిని కూడా ఇక్కడ దింపడం జరుగుతామని క్రైమ్ ప్రివెంట్ చేయడానికి, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి, గదిల దగ్గర క్రౌడ్ రెగ్యులేట్ చేయడానికి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిన్న చికోడ్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాఘ అమావాస్య పండుగను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చుట్టూ ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించారు. ఈ జాతరకు చుట్టుప్రక్కల మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము మన ఆనవాయితీగా వచ్చింది ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి ఆరాపల్లి నుంచి వచ్చి మన పుట్టపైన వెలిచిండు లక్ష్మీనరసింహస్వామి. ఈ స్వామికి ఒక రోజు ముందు అమావాస్య జాతరకు ఒక రోజు ముందు దేవుని కళ్యాణం జరుగుతుంది. 20 నుంచి కళ్యాణం జరుపుకుంటున్నాము. కాకపోతే ఎత్తున జాతర బాగా జరుగుతుంది. ఈ 2 రోజుల జాతర మన కమిటీ ద్వారా ముందుకు వచ్చి అన్నదానం కూడా కమిటీ నిర్ణయిస్తుంది. అందరు కలిసి అందరి ఆధ్వర్యంలో ఊరంతా గ్రామ ప్రజలు మరియు కమిటీ సభ్యులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ జాతరపల్లి మరియు రామాపల్లి మన మండలే కాకుండా వేరే మండలం జిల్లా నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇంత వైభవంగా జరుగుతుందంటే పెద్ద జాతర. ఇది జాతర మహోత్సవము ప్రతి సంవత్సరము. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శ్రీకోట్ ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రతి సంవత్సరం మాదిరిగానే మాఘమాస ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. మగ శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు. ఎల్బీ నగర్ లో ఘరానా మోసగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పొలిటీషియన్ అంటూ కోర్టులో కొల్లగొట్టిన వనపర్తి జిల్లా వాసి. కుల్సంపుర మేకల మార్కెట్ లో దారుణ హత్య. పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిని కత్తులతో పొడిచి హతమార్చిన దుండగులు. ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ దాడులతో అధికారుల గుండెల్లో గుబులు. ఏకకాలంలో 250 ఎంఆర్ఓ కార్యాలయంలో దాడులు చేపట్టిన అధికారులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.